హాయ్ నమస్తే గైస్. ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, రాశి ఖన్నా గారు, శ్రీలీల గారు మెయిన్ క్యారెక్టర్స్గా అండ్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో అయితే మూవీ రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు అది నచ్చలేదు బ్రో. మూవీ అయితే మీరు ఒక ఫ్యాన్గా మూవీకి వెళ్తే మాత్రం కొన్ని కొన్ని సీన్లు మీకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే మీకు పొలిటికల్ డైలాగ్స్ మీద మూవీ అయితే వెళ్తుంది. ఒక కమర్షియల్ మూవీ తీయాలంటే మీరు ఫ్యామిలీస్ని ఆకట్టుకునేలా మీరు మూవీ తీయాలి. ఒక ఫ్యాన్గా మీరు మూవీ తీశారు, బాగానే ఉంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ మూవీ చూసుకోండి, అప్పటికి ఆయన పొలిటిక్స్లో వెళ్ళలేదు బ్రో. ఇప్పుడు వెళ్ళారు కదా, అందుకని ఇలా తీశారంటే అప్పుడు సినిమాలు తీయడం ఎందుకండి? పొలిటికల్గా మీరు డైలాగ్ పెట్టాలంటే ఒకటి రెండు పెట్టాలి. వకీల్ సాబ్లో పెడతారు కదా, అలా ఒకటి రెండు ఒక డైలాగ్ పెట్టేస్తే సరిపోద్ది. అంతేగాని సినిమా మొత్తం పొలిటికల్ డైలాగ్లో పెట్టాలంటే ఏదో పొలిటికల్ మూవీ తీయండి. చిరంజీవి గారు గాడ్ ఫాదర్ చేశారు కదా, అలా తీయండి ఒక పొలిటికల్ మూవీ. అంతేగాని ఒక కమర్షియల్ మూవీలోకి వచ్చి అసలు అవసరం లేకుండా పొలిటికల్ డైలాగ్ పెడితే ఎవడండి చూస్తాడు మూవీని? పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు. ఇప్పుడు ఓజీ లాంటి పెద్ద మూవీతో వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఖచ్చితంగా మంచి స్టఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు హరీష్ శంకర్ గారి నుంచి. హరీష్ శంకర్ గారు సేమ్ టెంప్లెట్ కమర్షియల్ మూవీస్ని ఎక్కడెక్కడో మూవీస్లో నుంచి చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి అతికిచ్చి తీసేస్తే మూవీ ఆడదండి. మెయిన్ చెప్పాలంటే శ్రీలీల గారి దగ్గర నుంచి ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ట్రైలర్ చూసాక ఈవిడే అసలు సినిమా స్పాయిల్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ ఆవిడే సినిమా కొంచెం ఆడేలా చేస్తుంది. ఆవిడే కొంచెమైనా ఆడేలా చేసేదంటే ఆవిడే. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆవిడ మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగే లవ్ స్టోరీ అయితే బాగుంటుంది. హాఫ్లో పోలీస్ డ్రెస్లో వస్తారు కాబట్టి మూవీ కొంచెం బాగుంటుంది. అండ్ శ్రీలీల గారి క్యారెక్టర్ కూడా బాగుంది. ట్రైలర్ చూసాక ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. తేరీ రీమేక్ అయితే కాదు, అది పెట్టినా కొంచెం ఏదో కన్విన్స్ అయ్యేలాగైనా ఉంటుందేమో. అది కూడా లేదు. రీమేక్ మూవీ చేయలేదు, తన ఓన్గా మూవీ చేశాడు అనుకున్నా కానీ అంత స్టఫ్ ఏం లేదు మూవీలోని. లుక్స్ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ గారు లుక్స్ బాగున్నాయి. సో ఇది గైస్ రివ్యూ వచ్చేసరికి నేనైతే ఇలాంటి రివ్యూ చెప్తానని అనుకోలేదు. ఇలా అవుట్పుట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున్న 11:30 దాకా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మూవీ హిట్ అవ్వాలని నాకు ఉంది. దురంధర్ లాంటి మూవీతో పోటీ వచ్చినప్పుడు ఒక చిన్న కమర్షియల్ స్టోరీతో వెళ్ళి కామెడీ సీన్స్ ఫైట్స్ పెట్టేస్తే డైలాగ్స్ తోటి పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. ఇది రివ్యూ వచ్చేసరికి. దురంధర్ 2 రివ్యూ అయితే పక్కా చేస్తాను, ఇదైతే మిస్ కాను. బట్ కొంచెం టైం పడుతుంది. నేను యాక్చువల్గా అయితే ఇప్పుడే రివ్యూ చేయాలి, బట్ వెడ్నెస్డే ఈవినింగ్ షో క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకు రివ్యూ చేయడం అవ్వలేదు. నేనైతే రేపు రివ్యూ అయితే పక్కా చేస్తాను దురంధర్ 2 గురించి. సో ఇది గైస్ రివ్యూ వచ్చేసరికి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై గైస్.